నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తానికి సినిమా పైరసీ కథ సుఖాంతం అయినట్టేనా? ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరు పైరసీ చేస్తున్నారో తెలియదు, కానీ ఇంతకాలం సినిమా పరిశ్రమను వెంటాడినటువంటి పెనుభూతం ఇది. ఫైనల్గా ఇమ్మడి రవి అరెస్టు తర్వాత అతని దగ్గర దొరికినటువంటి డేటా కానీ, అతను ఉపయోగించినటువంటి నెట్వర్క్ కానీ పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేస్తుంది. ఈ కథలో అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం తేల్చారు, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. మొత్తానికి ఛాలెంజ్ విసిరాడు, పోలీసులు కూడా పట్టుకోలేరు నన్ను, ఏదో పుష్ప 2 సినిమాలో పట్టుకోరా అని సవాల్ విసిరినట్టుగా ఈయన కూడా పట్టుకోరా అని సవాల్ విసిరాడు. పట్టుకున్నారు, అంతా డేటా అంతా తీశారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్ని పిలిచి కూడా సిపి డిస్కషన్ చేశారు. మొత్తం అంతా స్టోరీ ఎండింగ్కి వచ్చేసింది అని. సో అయిపోయినట్టేనా పైరసీ భూతం? ఒక విధంగా కటకటాల్లోకి వెళ్ళిపోయినట్టేనా? రవి వరకు అతను ఐబొమ్మ పేరు మీద అతను చేసినటువంటి పైరసీ మొత్తం అరికట్టబడినట్లే మనం భావించాల్సి ఉంటుంది. అందుకే ఈ రోజు నా ప్రెస్ మీట్ లో కూడా జరిగినటువంటి ఇది ఏమేమి జరిగింది, ఎలా చేశాడు అతను మోడస్ ఆపరెండా ఏంటి, అసలు ఎన్ని వేల సినిమాల తాలూకు పైరసీ క్యాసెట్లు అతని దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరాలను బయట పెట్టడం జరిగింది. అతని మీద దాదాపు 5-6 సెక్షన్లలో కేసులు నమోదు చేయడం కూడా. కాబట్టి ఈ ప్రస్తుతానికి మాత్రం పైరసీ అనేటువంటి దాని తాలూకు పైరసీ అనేటువంటి గతంలో ఉన్నటువంటి రూపం లేదు. ఈ పైరసీ అనేటువంటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రకరకాలుగా రూపాంతరించుకుంటుంది. గతంలో వీడియో పైరసీలు జరిగినప్పుడు ఆ క్యాసెట్లు అనేటువంటి డైరెక్ట్ గా దొరికి ఫిజికల్ గా కొట్టుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం పైరసీ అనేటువంటిది ఒక అన్సీన్ డెవిల్ లాగా డిజిటల్ ఫైల్ కింద మార్చేస్తాం. ఒక డిజిటల్ దీంతో మారిపోతే దాన్ని పట్టుకోవటం అనేటువంటి డిస్గైజ్డ్ డెవిల్ లాగా తయారైంది. కాబట్టి దాన్ని పట్టుకోవటం అనేటువంటి ఈ రోజున పోలీసులు సాధించినటువంటి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. సరే, అతను ఎలా దొరికాడు, అతని భారీ సమాచారం ఇవ్వటం వల్ల కదా దొరికింది, పోలీసులు ఏం చేశారు దీంట్లో అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో ఎలా జరిగింది, ఏం జరిగినప్పటికీ జరిగింది కథతో మాత్రం సుఖాంతం. ఏ పోలీసులు ఎప్పుడు చేసినా సరే ఏదైనా ఒక సమాచారం, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ అవడం అనేటువంటి జరిగింది. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు, పట్టుకోవటం జరిగింది, మొత్తం సీజ్ చేయడం జరిగింది. ఒక పైరసీ అనేటువంటి ఒక పెనుభూతం, కొన్ని వేల చేతులు ఉన్నటువంటి ఒక సహస్ర రాక్షసు లాంటిది అనమాట, సహస్రాస్త్ర రాక్షసు లాంటిది. ఈ ఒక్కనే కాదు, ఐబొమ్మ రవి అనేటువంటి బాగా పాపులర్ గా చేశారు. నంబర్ 1 సైట్ అది, పైరసీలో నంబర్ 1 సైట్. అలాగే ఇంకా మిగతా రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో కూడా జరుగుతున్నటువంటి మూవీ గ్రూప్స్ అని కానీ, ఇంకా వెబ్ నారాయణ సినిమా మీద ఒక సైట్, చాలా వెబ్ యాప్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. వాళ్ళని కూడా చేసినప్పుడే పూర్తి స్థాయి ఇరాడికేషన్ జరిగినట్టుగా మనం భావించాలి తప్ప, ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ అనేటువంటిది తెలుగు సినిమాని పైరేట్ చేయడం తమిళనాడులో కూర్చొని పెద్ద పని ఏం కాదు. దాని దేశాంతానికి పంపించడానికి ప్రపంచం అంతా పంపించచ్చు. కాబట్టి ఈ తెలంగాణ పోలీసులు సాధించినటువంటి విజయం అనేటువంటిది స్ఫూర్తిగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా అసలు ఈ పైరసీ అనేటువంటి దాన్ని, ఎందుకంటే దాని వల్ల జరుగుతున్న నష్టం అపారమైన నష్టం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీ. ఎవరైనా సినిమా చూద్దాం అనుకుంటే ఇంట్లో వచ్చేస్తుంది కదా, ఫ్రీగా దొరుకుతుంది కదా అని మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా మిస్ చేసుకుని దాంట్లో ఏదో చేసేసి సినిమాలు ఏంటంటే అద్భుతమైన టాక్స్ వస్తే కానీ ఫుట్బాల్ ఉండలేదు. ఆ ఫుట్బాల్ అనేటువంటి తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఇది. సినిమాకి మంచి టాక్ వచ్చినా సరే పైరసీలు దొరికేటప్పుడు దాన్ని ఈజీ. కానీ అంటే దీని మీద 2 భిన్నమైన వాదనలు ఉన్నాయి. అది డిస్కస్ చేసే ముందర అసలు ఇప్పుడు రవి అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీ పెద్దల్ని పిలిచి కమిషనర్ గారు డిస్కస్ చేయడం, జనరల్గా ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని పిలిచి మాట్లాడడం అనేది జరుగుతుంది. మొత్తం అంత ప్రెస్ మీట్ కూడా వాళ్ళతో కలిసి చెప్పడం, ఆయన 21,000 సినిమాల డేటా ఉందంటున్నాడు. అన్ని సినిమాలు వచ్చినాయి అసలు అనే డౌట్ కూడా వస్తుంది. 21,000 సినిమాల డేటా అంటే అసలు ఎన్ని భాషల్లో అతను పైరసీ చేసి ఉండాలి, అంత నెట్వర్క్ అతను ఎట్లా బిల్డప్ చేయగలిగాడు? ఒక ఉదాహరణ చెప్తాను. నేను నా నిర్మాణ సారథ్యంలో రేవు ఒక చిన్న సినిమా రిలీజ్ చేశాను. ఆ సినిమా చిన్న కొత్త కుర్రోడు చేశారు, కొత్త కుర్రోడు చేశారు, బాగుంది కదా అని చెప్పి మేము టేకప్ చేసేసి ఆ సినిమాని రిలీజ్ చేస్తే దాన్ని కొద్ది రోజుల తర్వాత థియేటర్ గా రిలీజ్ తర్వాత ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ లో 10 మంది చూస్తే, ఒక 1000 మంది చూస్తే దాని తాలూకు పేపర్ వ్యూ లాగా మాకు ఒక అమౌంట్ అనేట్టు వస్తుంది. అది రాకుండా దాన్ని కూడా పైరసీ చేశారు. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, అన్ని సినిమాలు వీళ్ళందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. చిరంజీవి గారు, అంతటి పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు, రాజమౌళి గారు, నాగార్జున గారు, దిల్రాజు గారు, సురేష్ బాబు వీళ్ళందరూ వెళ్ళి ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంటే కారణం
వాడిని పెద్దోళ్ళు చేయటం కాదు. అది మరి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా అని ఒక డౌట్. ప్రయారిటీ ఇవ్వటం గివింగ్ ప్రయారిటీ టు ద ఫెలో ఈజ్ ఆ ఇండస్ట్రీస్ ఎదుర్కొన్నటువంటి సమస్య తాలూకు తీవ్రతని తెలియజేయడం కోసం వీళ్ళందరూ వెళ్ళారు తప్ప వాడిని ఏదో పెద్దోడిని చేద్దాం కాదు. నిజంగా వాడు పెద్దోడే అవుతాడు. ఇంతమంది ప్రముఖులు గురించి మాట్లాడారు అంటే వాడు పెద్దోడే అవుతాడు. పెద్ద డాన్ ఉన్నాడు, పైరసీ డాన్. ఇప్పుడు అంత నెట్వర్క్ బిల్డప్ చేశాడు కదా, మొత్తం అంతా కూడా మొత్తానికి క్రాక్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏముండొచ్చు చర్యలు? పైరసీ చట్టం ప్రకారం కానీ, కాపీరైట్ ఉల్లంఘనల పైన కానీ ఐటీ యాక్ట్ కూడా పెట్టారు ఆయన మీద. అసలు చర్యలు ఏముండొచ్చు? మాక్సిమం పనిష్మెంట్ ఏంటంటే ఈ చట్టాలు అనేటువంటి ఈ టెక్నాలజీ అనేటువంటి రోజు పెరుగుతున్న టెక్నాలజీలో ఏ సెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది, ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి అవగాహన లేదు. బిఎన్ఎస్ అనేటువంటిది, భారత న్యాయ సంహిత అనేటువంటిది ఏర్పడినప్పటికీ ఈ కొత్త చట్టాలు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్తగా చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి చట్టాలు, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కొద్దిపాటి చట్టాల పరిధిలోకే వాళ్ళని తీసుకొచ్చి ఐటీ అనేటువంటిది ఓల్డ్ ఇది అనమాట. కాబట్టి ఐటీ అనేది రెగ్యులర్ దగ్గర 3 కోట్ల పైన డబ్బులు, 3 కోట్లు క్యాష్ అయితే దొరికింది. క్యాష్ దొరకడం అనేటువంటిది ఇదే కదా. ఇట్లాంటి పాసిబుల్ గా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడాను, సెక్షన్స్ అన్ని కూడా పెట్టి తీసుకోవడం జరిగింది. ఏ స్థాయి తీవ్రత అనేటువంటిది, ముఖ్యంగా పోలీసులకు సవారీ విసిరడం అనేటువంటిది కూడా ఒక న్యాయ కిందకి వస్తుంది. అంటే వ్యవస్థను ఛాలెంజ్ చేయటం కదా అది. కాబట్టి అది కూడా ఒక తీవ్రమైన విషయంగానే పరిగణించడం జరుగుతుంది. ఒక ఏ స్థాయి శిక్షలు పడతాయి అనేటువంటి వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్ గా ఒక సివియర్ పనిష్మెంట్ అయితే మాత్రం. ఇంకొక వర్గం ఏమో చాలా గట్టిగా రవిని సమర్థిస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో. ఎట్లా అంటే జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ లాంటాడు, వీళ్ళు సినిమాలు తీసి కనీసం పాప్కార్న్ రేటు గురించి కూడా స్పందించిన నిర్మాతలకి దీని గురించి ప్రశ్నించే అవకాశం ఉందా, హక్కు ఉందా అని రైజ్ చేస్తున్నారు. అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి? పాప్కార్న్కి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలకి నిర్మాతలే కారణం అని విమర్శ వస్తుంది. ఏం చెప్తారు మీరు? ఇది సమస్యలు అనేటువంటి రకరకాలుగా ఉంటాయి. నిజంగా పాప్కార్న్ థియేటర్లో పాప్కార్న్ రేట్ అనేటువంటిది చాలా పెద్ద సమస్య. పాప్కార్న్ అనేటువంటి ఇంటర్వెల్ లో కూర్చొని సినిమా అయిపోయినాక టైం పాస్ గా తినేది ఒక ఐటమ్. అది బయట 30 రూపాయలకు 40 రూపాయలకు దొరికేటువంటి దాన్ని 300, 400, 500, 600, 700 అంటే నిజంగా దాని మీద తీసుకోవాల్సిన చర్య ఉంది. అయితే ఆ సమస్యని ఈ సమస్యను ముడిపెట్టకూడదు. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే చిరంజీవి గారు, ఇదే నాగార్జున గారు, ఇదే రాజమౌళి గారు, ఈ స్థాయి వ్యక్తులందరూ కూడా థియేటర్లో పాప్కార్న్, ఎందుకంటే థియేటర్లో ఫుట్బాల్ తగ్గిపోతుందని చెప్పేసి మనందరం అసలు వెళ్ళింది పైరసీ కంటే దీని వల్లనే ఫ్యామిలీలు వెళ్ళడం మానేసి దీని గురించి మెయిన్ కారణం ఉంటుంది. 40 రూపాయలు మరి ఎవరు నియంత్రించాలి? ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అతను ఇల్లీగల్ గా చేస్తున్నాడు కాబట్టి ఎక్కడున్నాడు ఏంటి పట్టుకుని ట్రేస్ చేయడానికి ఇంత సమస్య పట్టింది. కానీ వీళ్ళు లీగల్ గా అమ్ముతున్నారు కదా. ఏ థియేటర్కి వెళ్ళినా 600, 700 బోర్డులు పెట్టి రేట్లు పెట్టి అమ్ముతుంటే ఎవరో ఎందుకు స్పందించలేదు? స్పందించాలి. ఇది ఒక సమస్య కాబట్టి ఈ సమస్యను ఆ సమస్యను ముడిపెట్టి చూడద్దు. ఒక సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, దాన్ని ఆ సమస్యగానే పరిష్కరించాలి. దాని పరిధిలోనే మనం ఆలోచించుకోవాలి. మీరు అన్నట్టు థియేటర్లలో పాప్కార్న్ కాబట్టి దానిలో పాప్కార్న్ పట్టుకోలేని వాళ్ళు, ఆన్లైన్ చేయలేని వాళ్ళు వీళ్ళు పట్టుకున్నారనేటువంటిది వితండవాదం. అది వితండవాదం. అది ఏదైనా కానీ అక్కడ నిర్ణయం తీసుకోవడంలో ఇండస్ట్రీ కూడా చొరవ చూపిస్తుందా ఈ పరిణామం తర్వాత? కొంత ఊపిరి చూపిస్తేనే, లేకపోతే 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసి పాప్కార్న్ రేట్లు, టికెట్ రేట్లలాగా పెరుగుతున్నాయి. టికెట్ రేట్లు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోవడం అనేటువంటిది అనివార్యం అవుతుంది. అది అనివార్యంగా ఆ సమస్య ఎలా ఉండగా ఇది కూడా అదనపు భారం. మూలికైన తాటిపండులాగా థియేటర్లో ఈ రిఫ్రెష్మెంట్స్ రేట్లు అనేటువంటి ఎంత విపరీతంగా ఉండటం అనేటువంటిది కూడాను ఖండించాల్సిన విషయం. దాని మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ దానికి దీనికి వాడేదో ఒక హీరో లాగా చిత్రీకరించాలని కోసం. సో ఇప్పుడు ఈ సమస్య తెలుగు నేలపైన ముఖ్యంగా మన తెలుగు సినిమాలన్నీ ఇతనే చేస్తున్నాడు అనేది గట్టిగా వినిపిస్తుంది. మీరు అన్నట్టుగా తమిళనాడులో కానీ ఇంకా ఏమైనా ఉత్తరాదిలో కానీ పైరసీ సమస్య ఉన్నాయి, కానీ ఒక మేజర్ సమస్యకు పరిష్కారం దొరికినట్టుగా చూడొచ్చు రవి అరెస్ట్ తర్వాత. డెఫినెట్ గా ఇట్ ఇస్ వెరీ బిగ్ ఆపరేషన్ అని చెప్పుకోవాలి. 21 ఏళ్ల చిన్న కుర్రోడు అయినప్పటికీ కూడాను టెక్నాలజీని ఎంతగా దుర్వినియోగం చేశాడు అనేటువంటిది. అలాగే అవేర్నెస్ అనేది మనలో కూడా ఉండాలి, పబ్లిక్ లో కూడా ఉండాలి. ప్రతి చోట ఫోన్ నెంబర్లు ఇచ్చేసుకోవడం, కానీ ఆ ఫోన్ నెంబర్ అడగటానికి మెడికల్ స్టోర్లోకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటాడు. అదే అంటే మీకు నోటిఫికేషన్స్ ఇస్తామని అంటాడు. ఫోన్ నెంబర్ చెప్పకపోతే మందులు ఇవ్వాలి. అసలు ఆ ఫోన్ నెంబర్ కి నువ్వు అమ్మేదానికి సంబంధం ఏంటి? అసలు
అక్కడే కాదు షాపుల్లో కానీ ఎక్కడికైనా సరే ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు. ఫోన్ నెంబర్లు ఇవ్వద్దు ఎవరికి. ఫోన్ నెంబర్ ద్వారా ఈ రోజున ఎంత దూరమైనా మన ఐడి కార్డు, ఆధార్ కార్డు దగ్గర నుంచి, మన పాన్ కార్డు దగ్గర నుంచి అన్ని రహస్యాలు తెలుసుకునే, మన బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి అన్ని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలా అడిగేటువంటి మెడికల్ స్టోర్స్, అలా అడిగేటువంటి మిగతా డిపార్ట్మెంటల్ స్టోర్స్ వీళ్ళందరి మీద కూడాను ఇప్పుడు మాకు ఏ సూపర్ మార్కెట్ కన్నా ఫోన్ నెంబర్ అడుగుతున్నాం. ఇది కాకుండా థియేటర్ దగ్గర, పబ్లిక్ ప్లేసెస్ లో స్లిప్లు పట్టుకొని, సార్ ఇది మీకు స్లిప్ ఫిల్అప్ చేసినట్లయితే వచ్చింది మీకు అదే చెప్పి తెలియకుండా ఫార్మ్స్ ఫిల్అప్ చేసేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు. దాన్ని విచ్ఛేదించాలి. దాని మీద కూడా పబ్లిక్ లో. కానీ ఇప్పుడు రవి కూడా ఒక అదే ఇప్పుడు ఐబొమ్మ పేరు మీద సవాల్ విసిరిన లెటర్ లో ఒక మాట చెప్పారు, చాలా మంది ప్రైవేట్ డేటా నా దగ్గర ఉంది అని. ఇప్పుడు సజ్జనార్ గారు కూడా 50,000 మందికి సంబంధించిన డేటా ఉంది అంటున్నారు. సో ఏంటి ఆ డేటా ఏంటి? ప్రైవేట్ డేటా అంటే ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేసే ప్రమాదం ఉండొచ్చు? ప్రైవేట్ డేటా అనేటువంటిది మనం రకరకాల సందర్భాల్లో ఇచ్చినటువంటి ప్రైవేట్ వీళ్ళకి ఇచ్చినటువంటి మెడికల్ సోర్స్ కానీ వీళ్ళకి ఇస్తున్నటువంటి దీని మొత్తాన్ని వాళ్ళు అమ్ముతున్నారు. గంపకొత్తగా సమాచారం మొత్తం పలానావాడు ప్రభు వాడు ఫోన్ నెంబర్ ఇది, పలానావాడు సుబ్బారావు అప్పారావు వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు ఇవి. ఆ ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఆ ఫోన్ నెంబర్లు పట్టుకొని వాళ్ళు ఏమింత అరాచకాలు వీళ్ళే కాదు, కేవలం సైబర్ క్రైమ్ లో రకరకాలైనటువంటి మోసాలకి మనం తాగిస్తున్నట్టు వాళ్ళు. ఈ రోజు ఎంతమంది డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఫోన్ ఇప్పటికే నాకు మొన్న ఒకటి ఫోన్ చేశాడు, డిజిటల్ అరెస్ట్ ఎక్కడున్నాను మాట్లాడటమే, ఏం చేస్తున్నావా సహాయతం డిజిటల్ అరెస్ట్ మే హై చెప్పుతో కొడతా అని చెప్పారు. మనకు ఎందుకంటే మనకు అవగాహన ఉంది కాబట్టి ఇంకా చాలా ఓల్డ్ ఇది రాది ఈ డిజిటల్ అరెస్ట్ లైఫ్ మీద పబ్లిక్ లో ఇప్పటికీ అవేర్నెస్ వస్తుంది. నిన్న కూడా బెంగళూరులో ఎవరో ఒక 32 లక్షలు ఇచ్చింది డిజిటల్ అరెస్ట్. అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అని ఇట్లాంటివన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయంటే మనకై మనం చేసుకున్నటువంటి స్వయం. అంటే ఇప్పుడు రవి కేసులో రెండో యాంగిల్ కూడా ఉంది. ఒకటి ఈ డేటా తీసుకున్న వలన అతను ఎవరినైతే వెబ్సైట్ లో లాగిన్లు క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ డేటా మొత్తం అతను తీసుకుంటున్నాడు. రెండోది అతని డేటాలో ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ కి సంబంధించినవి ఇట్లాంటివన్నీ గేమింగ్ యాప్స్ ని వీటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. అటువైపు నుంచి కూడా ఇంకొక ఇన్కమ్ సోర్స్ అతను క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక పాపులారిటీ అనేటువంటి వచ్చిందో ఇమ్మీడియట్ గా వాటికి ఈ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇవ్వటం, వీళ్ళు గేమింగ్ యాప్స్ అది దట్ ఈస్ ఆల్సో వెరీ సివియర్ క్రైమ్. ఈ రోజు ఎంతో మంది ఫిలిం స్టార్స్ గేమింగ్ యాప్స్ యాడ్ చేశారని చెప్పేసి ఎంక్వైరీ మొన్న కూడా విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజు వీళ్ళందరూ, నాగల్ల వీళ్ళందరూ కూడా వెళ్ళి పోలీసులకి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ సివియర్ క్రైమ్. ఒక యాక్చువల్గా ఏంటంటే మన సినిమా వాళ్ళు ఈ గేమింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది దాని పట్ల అది ఒక యాంటీ లా అనేటువంటి విషయం పట్ల అవగాహన లేక చేసిందే తప్ప ఒక క్రైమ్ మైండెడ్ తో చేసింది కాదు, క్రిమినల్ మైండెడ్ గా చేసినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు ఎవరు. రాణా గానీ ప్రకాష్ వీళ్ళు మామూలు ప్రమోషన్ కి వెళ్ళారు, ఏదో ప్రొఫెషనల్ గా వెళ్ళారు. దాని వెనక ఇంత సివియర్ మ్యాటర్ ఉంది, క్రైమ్ ఇన్వాల్వ్డ్ మ్యాటర్ అనేటువంటి తెలియక చేశారు. ఇక ముందు చేస్తే ఎవరైనా సివియర్ గా పరిష్కరించు. ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత ఏ సినీ స్టార్ అయినా సరే, ఏ ఫిలిం పర్సనాలిటీ అయినా సరే వీటిని కనుక చేసినట్లయితే సివియర్ గా పరిష్కరణ చేస్తే ఒకళ్ళకి చేస్తే మొత్తానికి బుద్ధి వచ్చింది అనేటువంటిది ఉండాలి. ఇప్పటిదాకా జరిగింది మాత్రం అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగింది మాత్రమే. సో ఇప్పుడు ఇతని మీద పెట్టిన సెక్షన్స్ కూడా ఈ రెండు అంశాల పైన ట్రాక్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందు పోలీసులు రిమాండ్ లోకి తీసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి సినిమా వాళ్ళు కూడా చేసేటువంటి యాడ్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో, ముఖ్యంగా గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడం. ఇది ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత సినిమా పరిశ్రమ ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. అలానే ఇంకా కొన్ని వెబ్సైట్లు కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి విధానం మాత్రం సినిమా పరిశ్రమను ఇంకా ఇబ్బంది పెట్టేదే అంటున్నారు. పరిశ్రమ మొత్తం ఇప్పుడు ఒక తాటిపైకి వచ్చింది కాబట్టి ప్రధానమైన సమస్య పరిష్కారం అయితే పాప్కార్న్ రేట్ల దగ్గర నుంచి ప్రతి అంశం పైన కూడా ఇండస్ట్రీ పెద్దలు ఫోకస్ పెడతారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.